కుట్టుకి నీకు వెనక పెట్టే టక్స్కి బ్లౌజ్ పొడవు ఇది మొత్తం 11 ఇంచులు ఉందా? 11లో 2 కుట్లకి టక్స్కి. అంటే అప్పుడు ఎంత 11లో 2 పోతే నీకు ఇక్కడ వరకు 9 ఇంచులు ఉంటుంది. 9 ఇంచులు. ఈ 15 పొడవు, 10 ఇంచులు పొడవు బ్లౌజ్ పొడవు. ఓకే. స్ట్రైట్ లేదనుకుంటా. ఇది 5.5 షోల్డర్. ఎందుకు 5.5 షోల్డర్. ఇక్కడ 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇది నీ షోల్డర్ వెడల్పు. ఓకే. ఈ 2.5 నెక్ కటింగ్. బ్యాక్ నెక్ 10.5. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5. ఒకసారి ఇక్కడ పెట్టి ఒకసారి టేపు పైన పైన అది పెట్టు. మొత్తం ఎంత? 5.5. 5.5లో 3 షోల్డర్ వెడల్పు. 3 ఓకే. ఇది షోల్డర్, అటు నెక్ కటింగ్ వస్తుంది. ఓకే. ఇక్కడ కూడా 2.5 నెక్ కటింగ్. ఓకే. అక్కడ పైన 2.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 2.5. ఇది 5.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 5.5 పెట్టుకోవాలి. మిడిల్ లో సంక కటింగ్ కి 5.5 మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇది సంక ఎంత పెట్టుకోవాలి? 6.5. 6.5. 5.5 పెట్టుకొని 6.5 పెట్టామా, ఇక్కడ నుంచి కిందికి ఎంత ఉందో చూసుకోవాలి. 8 ఉంది. 8 ప్లస్ 1 ప్లస్ ఈ 1/2 ఇంచ్ కుట్లకి అంటే 8.5. ఈ లాస్ట్ లో కూడా అదే 8.5 ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 చూసి ఇది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం టోటల్ అక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఇక్కడ మనం 11 పెట్టి అక్కడ నెక్ అండి, ఆ వేస్ట్ పార్ట్ మనకి నెక్ కదా. ఓకే. ఇది చూడు, మనం ఇక్కడ 11 పెట్టి 2 ఇంచెస్ ఇది పెట్టుకున్నాం కదా. అవును. సేమ్ ఇక్కడ కూడా తిప్పు. ఇప్పుడు 11 ఇంచెస్ కదా. అవును, 11 ఇంచెస్. ఇక్కడ 2 ఇంచెస్ సేమ్ 2 ఇంచెస్. అది కుట్లకి మాత్రమే. కుట్లకి ఈ సంక లోతు 1.5. 1.5. అదే ఫ్రంట్ సంక అయితే ఇంకొంచెం లోతుకు తీయాలి కదా. దీంతో తీసుకో. ఈ 1.5 దగ్గర టచ్ అవ్వాలి. ఓకే. ఇది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నువ్వు ఈ నెక్ లో కట్ చేసుకోవాలి. నీకు రౌండ్ నెక్ కావాలా లేదంటే బ్రాడ్ నెక్ కావాలా, ఇక్కడ మాత్రం తగ్గద్దు. ఇక్కడ ఇలాగే రావాలి. బ్రాడ్ పెట్టాలా కొంచెం పెట్టు. ఇక్కడ వచ్చేసరికి మనకు వెడల్పు వస్తుంది నెక్. ఇక్కడ వచ్చేసరికి కొంచెం దగ్గరకు వస్తుంది. అప్పుడు నీకు షోల్డర్ జారదు. ప్లస్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇట్లా పెట్టుకోవాలి. క్రాస్ 1/2 ఇంచ్ క్రాస్ అటు సైడ్ లోపలికి పెట్టుకోవాలి. ఇటు కరెక్ట్ ఉండాలి. ఇక్కడ మాత్రం కిందకు ఉండాలి. ఇదా ఏదైనా ఇచ్చి అది కొత్త కత్తెర.
ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్. ఇక్కడ కత్తుకి ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. అది ఎంత లెంత్ అని? సెంటర్. ఇప్పుడు ఈ సెంటర్ ఇట్లా వస్తుంది. ఇది బ్యాక్. ఇంకా హ్యాండ్స్ ఎక్కడ వస్తుంది? చిన్నగా ఉంది పేపర్. సర్లే ఫ్రంట్ పార్ట్ కట్ చేయి. క్రాస్ కటింగ్ పెట్టినా ఫస్టా? పెట్టు. క్రాస్ కటింగ్ పెట్టు ఫస్ట్. ప్రిన్సెస్ కటింగ్ కూడా ఈ పేపర్ యూజ్ అవుతుంది. ఇంకోటి తెమ్మని చెప్పనా? 2.5 ఫోల్డ్ చేసుకోవాలి. 2.5 మరి మాకు పెట్టు. 2.5 అని నాకు గుర్తుండాలిగా. ఇంకా నీకు ఈ పేపర్ ఉండిపోద్ది కదా. అంటే ఇది షేప్ ముక్కలది చెప్తున్నాం. ఇట్లా క్రాస్ లో పెట్టుకోవాలి. అయితే ఒక్క పీస్ కట్ చేస్తావు. ఒక పీస్ కట్ చేసి మళ్ళీ ఇంకో పీస్ సేమ్ కట్ చేసుకొని నీ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటావు కదా, ఏ పేపర్ పెట్టాయి. ఓకే. ఈ పేపర్ ఇప్పుడు ఈ షేప్ ఎట్లా పెట్టినామో ఆ పేపర్ అలాగే దాని మీద పెట్టు. 2 ముక్కలు ఒకేసారి కట్ అయిపోతాయి. ఓకే. అదే మడత పెట్టి క్లాత్ మీద అదే షేప్ పెడతాం కాబట్టి 4 మూలలో డబుల్ ఫోల్డింగ్ ఉంది. డబుల్ ఫోల్డింగ్ ఉన్న దాని మీద ఈ పేపర్ ని ఇలా పెట్టాయి అంతే. ఓకే. కాకపోతే మనకి ఇక్కడ సింగిల్ పీస్ వస్తుంది. ఈ పేపర్ సింగిల్ పీస్ వస్తుంది. దీనికి మాత్రం డబుల్ పీస్ వచ్చింది మనకి. ఇది కూడా సింగిల్ కట్ చేసుకుని ఏం కాదు కానీ నీకు నెక్ ఈ వెడల్పు అర్థమవుతుందని నేను. మరి అది కూడా నెక్ కావాలి కదా. మరి కట్ చేస్తా. ఇదే నెక్, అదే నెక్ వచ్చేస్తుందా రెండింటికి? ఇట్లా క్రాస్ లో పెట్టుకోవాలి. నువ్వు క్లాత్ మీద పెట్టినా కూడా ఇట్లా క్రాస్ లో పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్ లో పెట్టుకోవాలి. ఓకే. అప్పుడే వైజాగ్లో అయిపోయినాయి అని 2.5 ఫోల్డ్ చేసి అట్లా పెట్టుకొని కట్ చేయాలి. ఇది ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ మార్కింగ్ ఫస్ట్ పెట్టేసుకోవాలి. మన నెక్కి ఇదంతా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనకు బ్యాక్. ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్. ఇది బ్యాక్. ఇది బ్యాక్. ఇప్పుడు నీకు 1/2 ఇంచ్ లోతు పెట్టాలి. ఫ్రంట్ దానికి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇంతే ఉంటుంది. ఇక్కడ ఏం తగ్గియద్దు. ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి. ఇక్కడ 1.5. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎంత 15 తీసుకున్నాం మొత్తం. ఇది వచ్చేసరికి 13.5 రావాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ తీయాలి కదా. ఆ షేప్ వచ్చేసి 3.5. ఇది 3.5. ఓకే. ఇట్లా రావాలి. ఇక్కడ టచ్ అవ్వాలి. ఇది ఫ్రంట్. ఓకే. అది కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని ఇది మధ్యలో వస్తుంది. ఓకే. నీకు ఫ్రంట్ నెక్ వచ్చి 6.5. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పి ఏం చేసావు? ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ 6.5. 6.5.
ఇప్పుడు మనకి ఇది 2.5 బ్యాక్ నెక్ కట్ చేసామా అవును. కటింగ్ ఇది కొంచెం అది 2.5 3 ఉన్నట్టుంది 3.5 కదా? 2.5 2.5 ఓకే. ఇక్కడ కొంచెం లోపల తీసుకోవాలి ఎంత ఒక పాయింట్ మందం అంతే. ఓకే ఇట్లా క్రాస్ గా షోల్డర్ జారకుండా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇందాక క్రాస్ లో తీసాం, బ్యాక్ సైడ్ తీసాం కదా. అవునవును. అప్పుడు ఫ్రంట్ కూడా మనకు అట్లా ఫ్రంట్ కూడా అట్లానే వస్తుంది, క్రాస్ లోనే వస్తుంది. కిందకు వస్తుంది. ఇప్పుడు నీకు నెక్ ఇక్కడ కూడా ఇప్పుడు నువ్వు పెట్టిన షేప్ పెట్టు. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా ఇట్లా కరువు, ఇట్లా కరువు కాదు, అదే స్టార్ నెక్. స్టార్ నెక్ పెట్టు. నాకు స్టార్ నెక్ ఇష్టం. స్ట్రైట్ స్టార్ పెట్టనా లేకపోతే ఇట్లా క్రాస్ గా రావాలా? క్రాస్ గా అంటే నేను ఎప్పుడు కొట్టలేదు, స్ట్రైట్ స్టారే చెప్తాను. నాకు స్ట్రైట్ లైన్స్ బాగా కొంచెం ఇలా ఇలా క్రాస్ ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. ఓకే అక్కడ అంటే షేప్ అనేది ఇట్లా ఇట్లా తిరుగుతుంది. ఓకే ఓకేనా? అంటే ఈ వెడల్పు అనేది ఇట్లా కొంచెం ఇట్లా పోతుంది లోపలికి వచ్చి, ఇది బయటకు వచ్చినప్పుడు నీకు షేప్ కనిపిస్తుంది. ఓకే ఇది ఇట్లా వస్తుంది. ఓకే ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఆ పైన మిడిల్ పాయింట్ అంతే కదా కరెక్ట్గా చూపిస్తుంది. అక్కడ షేప్ వస్తుంది కదా, మనకు షేప్ పట్టి కూర్చోబెడతామా? షేప్ పట్టి. ½ ఇంచు లోపల ఇక్కడ సంక. ఇది ఫ్రంట్. ఎంత ఎన్ని ఇంచులకి తక్కువ? సెంటర్ 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 ఇక్కడ 3.5 ఇందా 3.5 తీసుకున్నాం కదా మనం. ఈ పాయింట్ 3.5కి ఈ మధ్యలో 1.5 ఉండాలి. అక్కడ 3.5 ఇక్కడ 1.5 అని రాసేది. అక్కడ 3.5 కదా, 3.5 ఇక్కడ 1.5 1/2 ఇట్లా వస్తుంది షేప్. నీకు ఇది తెలుసు కదా, ఇది వేయడం అది తెలీదు, దీనికి తెలీదు. నేను ఇది ఫస్ట్ టైం ఇప్పుడే కొట్టడం అనమాట. ఇది 2 ఇంచులు షేప్ బెల్ట్ కొట్టలేదు ఇప్పటిదాకా, ఓన్లీ ప్రిన్సెస్ కట్టే నేర్చుకున్నా. అది అక్కడ పాయింట్ ఎంతకు పెట్టావు మరి? 2 ఇంచులు. అంటే ఆ కింద నుంచి 2 ఇంచుల హైట్, ఇక్కడ నుంచి ఇక్కడ 2. ఇక్కడ ఈ పాయింట్ ఎలా పెట్టావు అంటే ఇక్కడ నుంచి అంటే అలా మూలగానే పెట్టాలని ఎలా తెలిసింది నీకు? అనుకున్నా ఈ పాయింట్ ఉందిగా మనకి, ఇక్కడ నుంచి ఇట్లా 2.5. ఓకే ఇది కూడా అంతే 2.5. ఇప్పుడు దీన్ని ఇట్లా వేస్తాం, కొంచెమే తీసుకోవాలి ఇక్కడ. ఓకే అక్కడ జస్ట్ కొంచెమే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. మన క్లాత్ అయితే ఇట్లా పట్టుకుంటాం. క్లాత్ అయితే ఇట్లా పట్టుకొని స్టిచ్ చేసి నీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మిడిల్ నుంచేనా? మిడిల్ కన్నా కొంచెం కింద నుంచా? ఇది ఇక్కడ మిడిల్. ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు ఒక ½ ఇంచ్ అంతే. ఇక్కడ కూడా జస్ట్ ఒక ½ ఇంచు ఇట్లా
కుట్టేసేయాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ మాత్రం పెద్దది, ఈ మధ్యలో 1.5 ఇంచ్. ఈ హైట్ 2 ఇంచ్, ఈ హైట్ 2 ఇంచ్ కదా, ఇది 1/2 ఇంచు, ఇది 4, ఇది లెంత్ ఎంత 4ఏనా? ఇక్కడ హాఫ్, ఇది హాఫ్ అంతే. అదే ఈ వెడల్పు హాఫ్ పట్టుకోవడం హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ షేప్ అనేది ఇట్లా సెంటర్ బొగ్గు వస్తుంది, బొగ్గు వస్తుంది. ఇది కట్ చేసి వస్తాం కదా, కట్ చేసినా కట్ చేయకపోయినా కుట్టడమే, జస్ట్ కట్ చేయొద్దు. ఈ క్లాత్ ఇట్లా పట్టుకోవాలి, అట్లా అది వెనక్కి కదా మడిచి కుట్టాల్సింది, ముందుకు కాదు వెనక్కి, బ్యాక్ సైడ్ ఇట్లా మడిచి కుట్టాలి. మనం తీసుకుంది 11 కదా, నీకు బ్యాక్ 11 తీసుకున్నా. 10 ఇంచెస్ పొడవుతో షేప్ పట్టి కట్ చేసుకోవాలి. ఓకే. త్రీ అండ్ హాఫ్ ఇటు 3 ఇంచెస్, ఇది సెంటర్ 3 ఇంచెస్, అది 3.5 ఇంచెస్. ఇక్కడ కూడా 3 లాస్ట్ కూడా. ఓకే. ఆ పైన పెద్దగా ఉండాలి, కిందకు వచ్చేసరికి చిన్నగా తగ్గిపోతుంది. ఆ చేత్తో కలుపుకోవడమేనా మనం అట్లా? అంటే ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లల్లో పోతుంది, అప్పుడు ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. 2.5 వస్తుంది. అరే ఇది కుట్టడం చూసుకోవాలి అయితే, ఎట్లా కుట్టాలి అని. ఇది కుట్టడం కూడా యూట్యూబ్ దాంట్లో ఉంటుంది చూడు. నీకేదైనా లింక్ తెలుసా ఇది ఎలా కుట్టడం? శ్రీముద్ర దాంట్లో కొట్టు వస్తుంది. శ్రీముద్ర ముద్ర వీడియోస్ ఏంటి కాంపదీస్? ఇదేంటి? ఇది కుట్టుకి నీకు. ఓకే. నీకు తెలియడం కోసం పెడుతున్నా. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా కుట్టుకు. అవును, కుట్టుకు పోద్ది. అవును, అటు ఇటు కుట్టుకు పోద్ది. కట్ చేసుకోవడం అంత కట్ చేసుకోవాలి, కుట్టుకు అటు ఇటు పోద్ది మనకి. ఇప్పుడు ఇది కుట్టుకు పోద్ది, ఈ మధ్యలో భాగమే నీకు షేప్ పట్టికి వస్తుంది. షేప్ పట్టికి వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ అనేది నీకు ఇక్కడికి వచ్చాగుద్ది. ఇవి 2 కట్ చేసుకోవాలి కదా నీకు, వచ్చాగుద్ది. ఇక్కడ ఇది టక్కులో పోద్ది కాబట్టి ఇది అక్కడ కరెక్ట్ గా వచ్చి సరిపోతుంది. ఇవి 2 కట్ చేసి ఇటు ఇటు 2 విడిగా కట్ చేసి. మరి 2 అంటే నీకు అదే షేపా? 4 ఇటు 2 ఉండాలి, ఇటు 2 ఉండాలి. ప్లస్ పైన మన బ్లౌజ్ క్లాత్ ఉంటుందా, అది అటొక పీస్ ఇటొక పీస్, అప్పుడు ఎన్ని 3 పీసెస్ అవుతాయి. 3 పీసెస్ అంటే లైనింగ్ ముక్కలు 2 కట్ చేసుకోవాలి. లైనింగ్ 2 4 4 స్టిఫ్నెస్ కోసము, ఒకటేమో లోపలికి వెళ్ళిపోతుంది, ఒకటేమో బయట సైడ్ ఉంటుంది. పైన సైడ్ మన ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది. 3 కట్ చేయాలి మొత్తం, ఒక్కోటి 3 అంటే 6 పీసులు కట్ చేయాలి మొత్తం. సేమ్ అదే షేపా మనకి? లేదంటే ఇది రివర్స్ లో వస్తుందా? అంటే రివర్స్ లో వస్తుందా? అలాగే పెట్టేసి 6 ముక్కలు కట్ చేయడమేనా అంటున్నాను. ఇటొక పీస్ ఇట్లా వస్తుంది. మనం తీసుకున్న తర్వాత ఇటు ఉల్టా. ఓ అయితే మడత పెట్టి కట్ చేయాలి అంతే కదా? మడత పెట్టి కట్ చేసి మధ్యలో స్టిక్ కట్ చేయాలి అంతేనా? హ్యాండ్ వచ్చేసి 5.5 హాఫ్ ఇంచ్ కుట్లలో పోతుంది. అట్లేదు పేపరు 5.5 లో 1 2 3 అంటే 2.5. ఇక్కడ 2.5. మీకు కింద లూజు 6.5. 2 ఇంచెస్ 6.5 లేదులే కానీ
5.5 ఉంది. ఒక నిమిషం ఇట్లా పెట్టుకో. 6.5 ఇది 2. ఇక్కడ వచ్చేసరికి 9.5 1.5 ఇది కుట్టుకి. ఓకే ఇంత కూడా పట్టదు కానీ ఉండాలి ఎక్స్ట్రా. ఈ పాయింట్కి కదా కలపాల్సింది, పక్కకి గీత గీసావు ఎందుకు నువ్వు? ఇటు లోపలికి గీసేసావు. ఇది లోతు తక్కువ ఉంది కదా అందుకని నేను ఇది చెప్తాను. ఇది ఉందా, ఈ పాయింట్కి ఇక్కడికి టచ్ అవ్వాలి, ఈ పాయింట్కి ఇక్కడికి టచ్. ఓకే ఇది షార్ట్ హ్యాండ్. ఇప్పుడు ఇలా పెట్టావు, నీకు దీన్నే లోతు ఫ్రంట్ సైడ్కి లోతు తీయాలి హ్యాండ్. ఓకే కొంచెం ఇట్లా జరుపుకొని ఒక 1/2 ఇంచు. ఇది ఫ్రంట్, అది ఫ్రంట్. ఇటు సైడ్ది బ్యాక్. అది ఒక సైడ్ ఫ్రంట్ ఒక సైడ్ బ్యాక్. కలిసిపోతుంది. ఓకే అక్కడే కలిసిపోయింది. ఇప్పుడు పైది కట్ చేయి, కిందది కట్ చేయి. మాకు కింద కట్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకే హ్యాండ్లో వచ్చేస్తుంది. ఇట్లాంటి హ్యాండ్లు 2 కట్ చేసుకోవాలి. అవి రివర్స్లో ఉంటాయి కదా మనకి. ఇది నీకు మెయిన్ ఇక్కడ ఇది నీ లెంత్. నువ్వు ఇందాక నాకు 8 వస్తుందని చూడు ఒకసారి ఎంత వచ్చిందో చూద్దాం. 8.5. అదే 16 16.5 17 వేసుకో, అట్లా వస్తుంది కరెక్ట్ గా. 1/2 ఇంచులు కూడా మనం కట్ చేసుకొని దీన్ని లోతు పెట్టుకోవాలి. అది మెయిన్ సెంటర్. ఇది లోతు పెట్టుకోవాలి. ఇది ఒక హ్యాండ్ అవుతుంది. సేమ్ ఇట్లానే మళ్ళీ ఇంకో అంటే అదే అంటే 4 మడతలు వేస్తాం కదా మనం, 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి కదా నీకు. ఇది ఇక్కడ సెంటర్ ఎట్లా పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అని నీకు ఐడియా. అదే మార్కింగ్ క్లాత్ పెట్టుకుంటావా, క్లాత్ మీద ఇలా వెడల్పు వేసుకొని ఇట్లా 2 హ్యాండ్స్ ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సరిపోద్ది కానీ కరెక్ట్ గా వస్తుంది. ఇంకా నువ్వేం దీన్ని కట్ చేయొద్దు. నువ్వు బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసుకోవాలంటే ఇట్లా డబుల్ వేస్తావు కదా, 2 చేతులు. ఇప్పుడు ఇది ఈ 2 చేతులు ఇట్లా ఫోల్డింగ్ వేసుకున్నప్పుడు పీస్ ఇట్లా పెట్టి ఇలా కట్ చేస్తే నీకు 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి కదా. అది టస్క్ అనేది ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 పీస్లకు వస్తుంది కదా. ఒక హ్యాండ్ ఇటు సైడ్ వస్తుంది, ఒకసారి అదే ఒకటి ఇటు రావాలి కదా. ఒకసారి అదే ఐడియా వస్తుంది. అదే జస్ట్ ఇది అలా పెట్టేసి కట్ చేసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక్కసారి తీయి, నాకు ఒక చిన్న డౌట్ ఉంది అందులో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అది కదా, ఇప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్ నేను క్లాత్ ఎట్లా మడతేయాలి ఒకసారి చూపించు. అది క్లాత్. ఇప్పుడు మనకి క్లాత్ ఇట్లా వస్తుంది, మడత మన వైపు పెట్టుకోవాలా. ఇప్పుడు ఇట్లా ఉందా, మడత మన వైపు వస్తుంది. ఇట్లా ఇది మన వైపు ఉంటుంది. అంటే క్రాస్ కటింగ్ కదా చేస్తాం. బ్లౌజ్ పీస్ కదా. అవును. ఇది బ్యాక్. అవును ఇది బ్లాక్. బ్యాక్ ఇట్లా కట్ చేసుకుంటావు కదా. అవును. అంటే విడివిడి ముక్కలే వస్తాయి ఫ్రంట్ కి నీకు. 2 ముక్కలు విడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా కట్ చేసి అట్లా కట్ చేసినప్పుడు 2 ముక్కలు విడిగా వచ్చేస్తాయి నీకు. ఉండదు. పీస్ సరిపోతే ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా సరిపోవట్లేదు, ఏదన్నా పీస్ చిన్నగా ఉంటది, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఏదైనా క్రాస్ వేసుకోవాలి. ఎట్లా వేసినా నువ్వు క్రాస్ లో వేయాలి. అది మామకి ఎట్లా వేసినా క్రాస్ లో వేయాలి. అది కాదు పక్కన ఫోన్ వస్తుంది చూడు, వస్తుందిరా. ఉక్సులు అక్కడే కదా పెట్టేది, అది ఉక్సులు పార్ట్. ఇప్పుడు నీకు కొంచెం పెద్దగా ఉన్న పీస్ అయితే నీకు క్లాత్ ఎలా ఉంటే అట్లా పెట్టుకొని ఐడియా కోసం. నీకు ఇప్పుడు క్లాత్ సరిపోకపోతే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టినా
దీన్ని క్రాస్ లో అంటే డిజైన్ ని బట్టి కూడా చూసుకోవాలి డిజైన్ స్ట్రైట్ గా అది స్ట్రైట్ గా ఇది మాత్రం క్రాస్ తిరగాలి అది మాత్రం దగ్గర జరుపుకొని కూడా మనం పీస్ ని కట్ చేసుకుంటే అవి 2 ముక్కలు విడిగా వస్తాయి. బ్యాక్ పార్ట్ అయితే ఒక ముక్కే వస్తుంది మనకి, ఒక ముక్కే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ 2 ముక్కలు వస్తాయి. ఇది ఎలా పెట్టాలి చెప్పు. అది పెట్టి ఆ 2 పెట్టేసి ఇది చూపించు నాకు. ఆ 2 కూడా పెట్టే. ఇప్పుడు ఈ షేప్ ముక్క నేను ఇక్కడ పెట్టేసి దీనిలో మెయిన్ క్లాత్ 2 పీసులు, లైనింగ్ క్లాత్ 4 పీసులు. ఇది లైనింగ్, మనం ఫస్ట్ లైనింగే కట్ చేస్తాం. ఇది లైనింగ్. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చినాయా, నువ్వు ఇక్కడ హ్యాండ్ కట్ చేస్తావా, ఇక్కడ హ్యాండ్ వస్తుందా, అవును ఇక్కడ హ్యాండ్ వస్తుందా, అవును ఇక్కడ 2 ముక్కలు వచ్చినాయి, ఇక్కడ 2 ముక్కలు వస్తాయి. ఓకే అర్థమైంది. ఇప్పుడు ఓకే ఇక్కడ 2 ముక్కలు వస్తాయి. లైనింగ్ 4 ముక్కలు, లైనింగ్ 4 ముక్కలు, లైనింగ్ 4 ముక్కలు. ఇప్పుడు 4 ముక్కలు వచ్చేసినాయి. 4 ముక్కలు వచ్చేసినాయి. మెయిన్ పీస్ 2 ముక్కలు. అది కూడా అలా పెట్టేసి మనం 2 హ్యాండ్స్ అలా పెట్టేసి కట్ చేసేసుకోవడం. ఇదంతా అలా కట్ చేసుకుంటే మనకి షేప్, ఇంకా షేప్ కి ఇంకేం అవసరం లేదా మనకి, ఇవేం అవసరం లేదా. నెక్ గానీ వాటికి గానీ మనకి క్రాస్ ముక్కలు ఇప్పుడు అది క్రాస్ ముక్కలు మనము అదే 2 ఇంచ్ కట్ చేసుకొని క్రాస్ అదేలే స్కేల్ పెట్టేసి అదే స్కేల్ పెట్టి కరెక్ట్ 1.5 ఇంచ్ 2 ఇంచ్ వస్తుంది అది క్రాస్. అవి క్రాస్ ముక్కలు. నీకు నెక్ అవన్నీ జాయింట్లు చేసుకొని మనము నెక్కి పైపిన్ ఏదైనా వేసుకోవాలంటే పైపిన్ దానికి కుట్టి అది దానికి జాయింట్ చేసుకోవాలి, అంతే కదా. ఇట్లా వేయాలి ఎప్పుడైనా క్రాస్, ఇట్లా జాయిన్ చేయాలి, అప్పుడు ఇట్లా తిరుగుతుంది. ఈ క్రాస్ అనేది నీట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఓకే. ప్లస్ ఇంకొకటి, నువ్వు నెక్ బ్యాక్ నెక్ కట్ చేసావా, అవును, బ్యాక్ నెక్ పీస్ ఉంటుంది కదా, అది కాజాల పట్టికి వస్తుంది. ఇప్పుడు నేను దాంట్లోనే నీకు ఇది కట్ చేసి చూపించా, నీకు క్లాత్ లో మిగులుతుంది. బ్యాక్ నెక్ పీస్ ఉంటది, అది నువ్వు కాజాల పట్టికి వేయచ్చు. ఓకే. ఇంకో స్ట్రైట్ పీస్ తీసి ఉక్స్ పట్టికి వేయచ్చు. కాజాల పట్టి ఉక్స్ పట్టి ఓకే, అది వరకు నాకు తెలుసు. పీస్ తీసుకోవచ్చు. నడుం పట్టి మొత్తానికి మనం స్ట్రైట్ పీస్ తీసేసుకోవచ్చు. ఇలా క్రాస్ ఓన్లీ మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మాత్రం మనం క్రాస్ పీస్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది అయిపోయింది ఒకటి, ఇంకా క్రాస్ కటింగ్ అయితే ఇంకో పేస్ట్ చేయడం ఎందుకని నేను చెప్తున్నా. ఓకే ఓకే. ప్రిన్సెస్ కట్ కి ఇదే బ్యాక్. ఓకే, బ్యాక్ అని రాసేసి దాని మీద అయిపోద్ది. ఇది ఓన్లీ బ్యాక్ ప్రిన్సెస్ బ్యాక్ అని రాసి ఇక్కడ 6.5 అని రాసేసి బ్యాక్ ఇక్కడ 6 అది 3 ఇంచ్, ఇది 6.5 లెంత్ తీసుకున్నావు. ఇదేమో 10.5 10.5 లెంత్ తీసుకున్నావు. ఇదేమో 2.5, ఇదేమో 2.5. ఇది మొత్తం కలిపి 11. ఇది 2 ఇంచ్ 11 ఇంచ్ 2 ఇంచ్. ఓకే. దీనికి టస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదా, జస్ట్ ఇట్లా చిన్నగా అది లెంత్ ఎంత తీసుకోవాలి? అది ఇది నార్మల్ గానే తీసుకోవచ్చు, అంటే 4 తీసుకోవచ్చా, 4.5 తీసుకోవచ్చా? అంటే అది కూడా ఒక 1 ఇంచ్ పోతుంది అక్కడ మనకి. 1 ఇంచ్ పోతుంది, అందుకే కదా 11 తీసుకుంది. అదే 1 ఇంచ్ పోతుంది. ఇప్పుడు ఇది 11 అంటే ఇది 9 ఉంటది. 9 లో 1 ఇంచ్ పోయి 8 ఇంచ్ వస్తుంది మొత్తం మీద మనకి. 1 ఇంచ్ అదే అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ 0.5 మొత్తం కలిపి 1 ఇంచ్. ఈ పార్ట్ అనేది ప్రిన్సెస్ కట్ కి ఇదే బ్యాక్, నార్మల్ క్రాస్ కటింగ్ కి ఇదే బ్యాక్. ఇప్పుడు నీకు ప్రిన్సెస్ కట్ లో ఫ్రంట్ చూపిస్తున్నా. ప్రిన్సెస్ కట్ లో ఫ్రంట్ చూపిస్తాం. ఫ్రంట్ భాగం చూసుకో ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ కదా, ఈ మార్కులు కనిపిస్తుంది, అది కనపడుతుంది బయట.